మనము పుట్టింది ఊర్లోనే, పెరిగింది ఊర్లోనే, మళ్ళీ సిటీకి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ ఊరికి వస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అదేదో ఊర్లోనే ఉండిపోతే పోలే. కానీ పనులన్నీ సిటీలో ఉంటే ఇంకా ఊర్లో ఉండి ఏం చేస్తామని సిటీకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఏం చేస్తాం, కొన్ని కొన్ని అడ్జస్ట్ అవ్వాలి, కొన్ని కొన్ని తప్పదు. అప్పుడప్పుడే ఎంజాయ్ చేయాలి ఇట్లా ఊరికి వచ్చి. రామన్ 3 రోజుల నుంచి అయితలేదు. నీదేం భాష చెప్పు. అట్లా అవుతుందా? ఉయ్యాలు ఎక్కుపో మరి. ఇంకా వాటర్లా తక్కిట 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 తందానా. మా మమ్మీకి ఇట్లా వాటర్ పైప్ దొరికితే చాలు కడుగుతూనే ఉంటుంది. కడిగిన ప్లేస్లో కడుగుతూనే ఉంటుంది. తనకు నీట్గా ఉండాలి ఇల్లు. రోజుకు 2 ఉతికేది. అల్లేసి తొక్కు డాడీ. ఫస్ట్ ఒకసారి తొక్కు. చైర్ మీద పెట్టు, చైర్ మీద వెనకాల. ఓ తగిడ తగిడ లోపల ఓ తగిడ తగిడ 2 4. ఏయ్ అర్రే గలీజ్ బాపా, చెత్త అక్కడ మూల నుంచి వస్తుంది. అగో ఆంతో తొక్కి డాడీ. సైడ్ అయిపోయిండు. అమ్మో పడతావు రో. నైట్ తిన్న ఆంట్లన్నీ పొద్దున్న తోమాలి. అరే మన ఇంట్లో పని మనం చేసుకోకపోతే పక్క వాళ్ళు వచ్చి చేస్తారా? డబ్బులు ఇస్తే చేస్తారేమో, కానీ ఎందుకు, మన పని మనం చేసుకుంటేనే బెస్ట్. ఇక్కడ నా చిటితల్లి మేము బయట పనులు చేసుకుంటే ఈమె పనుల డోర్ వేసుకొని ఇంత పని చేస్తుంది. టెంట్ హౌస్ అంట. 2 డబ్బాలు తీసింది. అక్కడొకటి సెట్ చేసింది, ఇక్కడొకటి సెట్ చేసింది. సెట్ అవుతలేదు. పెద్దవాళ్ళకే అర్థం కానికి ఒక 1 అవర్ పడుతుంది. ఇప్పుడు నువ్వేమో ఇట్లా తయారు చేస్తా అని అంటున్నావు. మరి అంతే, ఒక దగ్గర పెట్టు, తిన్న తర్వాత చేద్దాం అన్ని పనులు. నేను కూడా నైటే అనుకో. క్లారిటీ లేదు, ప్రక్కలేదు. సరే ఇప్పుడు మేము స్నానం చేసుకొని వచ్చిన తర్వాత కలుగుతాం. చీకట్లో ఒకమైంది ఇది. ఏం తింటున్నావు? నువ్వేం తింటున్నావు టైగర్ బాబు? టైగర్ బాబు ఏం తింటున్నావు? దోశ, వడ, ఇడ్లీ. మా టైగర్ బాబు బచ్చుంటుండు, అందుకే సైలెంట్గా పనులు వేసుకోవాలి. కొంచెం సౌండ్ వచ్చినా లేస్తాడు. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ అనుకుంటే వెళ్ళిపోయింది చిటి తల్లి. అయ్యోరా, ఇదేదో మంచి ప్యాన్. అంత సైలెంట్. టైగర్ బాబు చిటితల్లి కోసం ఏమేమి వేస్తున్నావు? పెసరపప్పు, కందిపప్పు, కొంచెం ఎర్రపప్పు. ఎర్రపప్పు వేస్తే బలం. అందుకే మా టైగర్ బాబు ఎట్లుండో చూసిర్రా. చిటితల్లి ఏమో ఇట్లాంటి కిచిడి తినదు. చిన్నప్పుడు తిని తిని బోరు కొట్టేసింది ఆమెకి. ఇది ఎర్రపప్పు. ఎవరైనా తినేస్తారు. ఇది బియ్యం. మా డాడీ లప్ప తింటాడు, ఏదైనా తింటాడు. మా డాడీ దాంట్లో నేను పడ్డా, కానీ ఎక్కువ తిన్నా నేను. మా డాడీ ఏదైనా ఎక్కువ ఇష్టంగా తింటాడు, నేను ఇష్టంగా తింటా కానీ ఎక్కువ తినా. ఈమెకేమో ఓసిడి. ఈమె ఏదైనా నీట్గా ఉండాలి, నచ్చిందే తింటుంది, నచ్చంది తినదు. నీట్గా ఉండాలి అది కూడా. అందుకే అట్లా మూతేది ఈ మూతలో తిన్నది నిన్న. ప్లేట్లో తినొద్దని. ఎవరెవరు తిన్నారో, ఎంతమంది తిన్నారో. మేము రాకముందు మా తమ్ముడు 3-4 డేస్ ఇక్కడే ఉండే. మొత్తం ఇల్లంతా ఆగం చేసింది ఆడే. అందుకే ఇంకా ప్లేట్లు ఎవరెవరు తిన్నారో అని డౌట్ వచ్చి ఈ మూతలో తిన్నది.
ఆమె కోసం ఒక ప్లేట్ ఏదేంది బొచ్చ తెచ్చుకుంది. ఏదా బొచ్చ కడిగి పెట్టుకుంది దోశ తినడానికి. ఇప్పుడు ఇగో ఇదే బొచ్చ. ఇది మనం చపాతి పిండి తడుపుకోనికనో దేనికో వాడతాం కదా, తిననీకి వాడుతుంది. ఇప్పుడు తెచ్చుకుంది స్పెషల్గా ప్లేటు డైజెషన్ కోసం. ఇగో ఇది అమ్మమ్మ పంపించిన బెండకాయ కూర. చేసింది మమ్మీ ఆల్రెడీ. ఏమేమి చేసినావు ఈరోజు? లేవక ముందే బీరకాయ కూర, ఇంకా చారు, చింతపండు చారు, దోశ పిండి నైట్ కట్టి పెట్టింది. ఎండకి చారు మంచిది, ఎందుకంటే సల్వ చేస్తుంది కదా, వేడి చేయకుండా. ఉలువ చారులు బాగా తింటారు, ఉలువ చారు తినొద్దు ఈ టైంలో. చలికాలం తింటే బాడీ వెచ్చగా చేస్తుంది, ఎండాకాలం తింటే హీట్ చేస్తుంది. ఉప్పే, కారం లేదు. ఎన్ని విజిల్స్? ఒక 3 or 4 మెత్తగా కావాలి కదా. ఎట్లా ఉండే ఇల్లు ఇట్లా చేసినాం. ఇప్పటికీ కొంచెం గలీజ్గానే ఉందనుకో, అంటే చీదర నీట్గా, అంటే సెల్ఫ్లు నీట్గా ఉన్నాయి, డస్ట్ లేదు. కానీ మేము సర్దేయడం అంటే ఇక పనులు అయితేనే ఉన్నాయి. నిన్న ఇగో ఈ మ్యాట్స్ పెట్టించినాం మేము, ఫ్లోర్ మ్యాట్స్. టైగర్ బాబు బజ్జీ ఇది బాగుంది, ఇంకా ఇది బాగుంది. ఇంకో పక్క రూమ్ చూపిస్తా మీకు, అష్టదరిద్రంగా ఉంది. మా మమ్మీ కిచిడి ప్రాసెస్ ఇక ఇట్లా అయింది. ఇది మా కిచిడియా మ్యాంగో రసమా మీరే చెప్పురు. ఇంకా మ్యాంగో జ్యూస్. టైగర్ బాబు ఇప్పుడేమో దాచుకుంటూ తినాలని చెప్పి కొంచెం అన్నం తినేసేదా, కొంచెమే. ఏం చేస్తున్నావు చెప్పు. కమాన్ బాయ్ చెప్పుకుంటాం, ఓకేనా? చార్లీ గేమ్ ఆడి మా మమ్మీకి భయపెట్టిందా. మనం సీక్రెట్గా ఫోన్ పెట్టేద్దాం. మా డాడీ, ఇక్కడ మా చెల్లె, ఇక్కడ మమ్మీ, ఇక్కడ టైగరు, ఇక్కడ చిట్టి తల్లి, ఇక్కడ నేను. మీ ముగ్గురం మధ్యాహ్నం బజ్జోం, మేము దయ్యాలం కదా. వీళ్ళందరు బజ్జూరు. హాయ్ చెప్పు, హైఫై కొట్టు, హైఫై. వెరీ గుడ్ రా. హలో ఇయ్యవా. వెరీ గుడ్. నిద్ర వస్తుంది మా టైగర్ బాబుకి, అయినా పడుకోవట్లే. అమ్మ పండుకోరు కదా. చామాలు తీసిండు సంత పెడదామని కాయలు తీసుకొస్తే మా డాడీ ఏం చేసిండు, ఇంకా 2 రోజులు వాటర్లోనే పెట్టిండు. ఇవేమో పచ్చడి కాయలు కాదు, రసాలు కాయలు, అంటే పండితే తినేయచ్చు అట్లుంది. అంత తీయగా వాసన వస్తుంది దేవుడా. ఇప్పుడు ఈ పచ్చడి పెట్టి అంత లేదు ఇప్పుడు సీను, రేపు పెడతాం. ఇంకా ఐస్ క్రీమ్ అంట, రండు మమ్మీకంట. మ్యాంగో ఐస్ క్రీమే. తోడు దొంగలు వాళ్ళిద్దరు. ఐస్ క్రీమ్ సౌండ్ 2, ఇంకొకటి 3 తీసుకో. పాపకి, నీకు, నాకు వేరేది లేదా షాపింగ్? ఈమె చిన్నపిల్ల, ఈమె కప్పు కాదు డొప్పు. పైసలు నేను ఇస్తలేను, నాకు సంబంధం లేదు. కొత్త రూల్స్ ఇది వస్తే మాత్రం పోలీసా? ఏది పోలీస్ అయిందిరో మా అత్తమా. ఇప్పుడు అత్తమ్మ గెస్ చేయాలి, దొంగ ఎవరో గెస్ చేయాలి.
ఏ ఇక్కడ వీడియో తీస్తున్నా చూపిస్తున్నా. అవును తొందరనే చెప్పాలి. 1 minute అయిపోయింది. 1 minute అయిపోయింది. నేను దొంగ. ఇగో నేను దొంగ. ఫస్ట్ ఇట్లా వీడియోలో ఓపెన్ చేసిన దొంగ అయితే నాకు వచ్చింది. డాడీ ఎక్కువ మార్క్స్ నాకు. ఇటు నుంచి అన్ని జీరోలే నా బతుకమ్మ. సేఫ్ సేనాపతి. పోలీస్ ఎవరు? అప్పుడు ఒక 20 years ముందు ఉండే ఇట్లా ఊరు. మా మమ్మీ ఇట్లే కూర్చునేది. డాడీ మాకు ఇట్లా ఎత్తుకొని కూర్చునేది. ఇప్పుడు టైగర్ బాబు. మేమేమో ఇట్లా కూర్చునేది ఇక్కడ. ఊరంటే ఊరు పచ్చి ఊరు ఇంకా చేంజ్ కాలే మా ఊరు. ఈరోజు 30 సార్లు, అర్ధరాత్రి ఇంకొక 10 సార్లు. గాలి దుమారం, కొంచెం గాలి వస్తే కరెంట్ కట్టు. మేము ఈడ వండుకుంటాం. పొద్దునకి ఏంది దుమ్ములో ఉంటాం మనం. ఊడుస్తారు కాక జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఊడుస్తారు మనకు కూడా. ఏ చలికాలమా ఎండాకాలమా మమ్మీ? నాకు చలికాలం. ఏసీపీ ఇప్పుడు బంద్ చేస్తాం. అయినా కప్పుకొని ఉంటావా? 25 సంవత్సరాల నుంచి మా ఊరు ఈ కరెంట్ విషయంలో మాత్రం చేంజ్ అవ్వలేదు. పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో మీరే చెప్పండి.